చలికాలంలో మనుషులకే కాదు వాహనాలకు సమస్యలు తలెత్తుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉండడంతో ఆ ప్రభావం వాహనాలపై కూడా పడుతుంది. త్వరగా స్టార్ట్ కాకపోవడం, మైలేజీ సరిగ్గా ఇవ్వకపోవడం సహా అనేక సమస్యలు వస్తాయి. అందుకే చలికాలంలో వాహనాలపైన శ్రద్ధ చూపాలి. ఈ సీజన్లో ముందు ఇంజిన్ ఆయిల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చలికి ఇంజిన్ అంత సులువుగా స్టార్ట్ అవ్వదు. పైగా ఒత్తిడి పెరిగి ఇంజిన్ పని చేయకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు ఇంజిన్ ఆయిల్ని చెక్ చేయాలి. అవసరమైతే ఆయిల్ని మార్చడం ఉత్తమం. ఆ తర్వాత బ్యాటరీని చెక్ చేసుకోవాలి. చలికాలంలో బ్యాటరీ పనితీరు, సామర్థ్యం తగ్గుతాయి. అందుకే బ్యాటరీ కెపాసిటీని తరచూ తనిఖీ చేయాలి. బ్యాటరీ టెర్మినల్స్ను శుభ్రం చేసి వాటిపై పెట్రోలియం జెల్ అప్లై చేయాలి. బ్యాటరీ మరీ పాతదైతే డ్రైవింగ్ సమయంలో అకస్మాత్తుగా బ్యాటరీ దెబ్బతినొచ్చు. అలాంటి ఇబ్బంది రాకుండా ముందే మార్చుకుంటే మంచిది. అనంతరం టైర్ల పనితీరుపై ఒక కన్నుంచాలి. వర్షాకాలంలో రోడ్లపై తడికే టైర్లు జారిపోయి వాహనాలు అదుపు తప్పుతాయి. చలికాలంలో టైర్ల ప్రెషర్ తగ్గి బలహీనంగా మారతాయి. దీంతో స్కిడ్ కావడం, అదుపు తప్పడం వంటివి చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఇలాంటివి జరగకూడదంటే ప్రతి వారం టైర్లలో ప్రెషర్ సరిపడా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చలికాలంలో పొగమంచు కార్ విండ్షీల్డ్ పై పేరుకుపోయి విజిబిలిటీ తగ్గిపోతుంది. డ్రైవింగ్ సమయంలో దానిని పట్టించుకోకపోతే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. పొగమంచును వైపర్తో తుడిచేయొచ్చు. అయితే అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఖచ్చితంగా చెక్ చేయాలి. లేదంటే డీఫాగర్ వ్యవస్థను ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్ చెక్ చేయాలి. ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీగా ఉంటే గాలిలోని తేమ నీరుగా మారి ట్యాంకులోకి చేరొచ్చు. అది ఇంజిన్లోకి వెళితే వాహనానికే ప్రమాదం. అందుకే నిత్యం ఫ్యూయల్ స్థాయిని ట్యాంక్ సగానికి పైగా ఉండేలా చూసుకోవాలి. పైప్ లైన్లలో ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలి. చివరగా బ్రేక్ ఫ్లూయిడ్ను గమనించాలి. ఇది కార్ బ్రేక్ పడటంలో బ్రేక్ ఫ్లూయిడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చలికాలంలో మందంగా మారడం లేదా గడ్డకట్టే అవకాశం ఉంటుంది. దీంతో బ్రేక్ పనితీరు తగ్గిపోతుంది. అందుకే బ్రేక్ ఫ్లూయిడ్ పాతపడినా, కలుషితమైనా వెంటనే మార్చితే మంచిదే. బ్రేక్ ప్యాడ్లు, డిస్కులను కూడా చెక్ చేసి అవసరమైతే మార్చాలి. ఇవన్నీ చూసుకోకపోతే శీతాకాలంలో మీ కారో లేదా బైకో నడవడం అయితే కష్టం అండోయ్.